ఫినాలే రేస్ లో భాగంగా తనుజ సుమన్ శెట్టి ఆడిన బెరెల్ గేమ్ లో ఇద్దరు చాలా బాగా ఆడారు. ఫిజికల్ గా గట్టిగా లేకపోయినా తనుజ బాగానే ఆడింది. ఇక సుమన్ శెట్టి విషయం మాట్లాడుకుంటే ఫస్ట్ టైం కష్టపడి గేమ్ ఆడిందని నాకు అనిపించింది. ఇక ఫైనల్ గా తనుజ అయితే ఓడిపోయింది, సుమన్ శెట్టి గెలిచిండు. కానీ సుమన్ శెట్టి గారి గెలుపులో సంచాలక్ గా చేసిన సంజన సపోర్ట్ అయితే ఫుల్ ఉందని నాకు అనిపించింది ఫ్రెండ్స్. అసలు సంచాలక్ గా చేస్తే ఎవరికే సపోర్ట్ చేయొద్దు, న్యూట్రల్ గా ఉండాలి కదా. కానీ ఈ గేమ్ లో సంచాలక్ గా చేసిన సంజన సుమన్ శెట్టికి ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. అది ఎట్లా అంటే ఇమాన్యుయల్, రీతు, కళ్యాణ్ ముగ్గురు సుమన్ శెట్టి బేరెల్లో వాటర్ పోసి తనుజకైతే సపోర్ట్ చేసిండు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ భరణి గారు ఒక్కరే సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తూ తనుజ బేరెల్లో వాటర్ అయితే పోసారు. ఇక్కడి వరకు గేమ్ బాగానే ఉంది. కానీ సంచాలక్ చేస్తే సంజన ఏం చేయాలి? బెరెర్ లో వాటర్ నింపడానికి అందరినీ ఈక్వల్ గా పిలవాలి, కానీ ఇట్లా చేయలేదు. ఇక్కడ ఒకసారి భరణిని పిలిస్తే మరొకసారి ఇమాన్యుయల్ పిలిచింది, తర్వాత మళ్ళీ భరణిని పిలిచింది, తర్వాత రీతుని పిలిచింది, మళ్ళీ భరణిని పిలిచింది, తర్వాత కళ్యాణ్ పిలిచింది. ఒక్కసారి అందరిని పిలిస్తే రిపీటెడ్ గా భరణిని అయితే సంచాలక్ అయినటువంటి సంజన పిలుస్తూనే ఉంది. ఎందుకంటే భరణి గారు సుమన్ శెట్టి గారి సపోర్ట్ చేస్తున్నారన్న విషయం తెలిసే భరణి గారిని పిలిపించి రిపీటెడ్ గా బెరెర్ లో వాటర్ పోయించింది అని నాకు అనిపించింది. మరి మీకు కూడా అట్లనే అనిపించిందా ఫ్రెండ్స్? అనిపిస్తే కమెంట్ చేయండి. గేమ్ పరంగా చూసినట్లయితే ఇద్దరు ఆట బాగానే ఆడిర్రు. కానీ సంచాలక్ గా చేసిన సంజన సుమన్ శెట్టికి సపోర్ట్ చేసి ఉండకపోతే గేమ్ ఎట్లుండునో అన్న క్యూరియాసిటీ అయితే నాకు కలిగింది ఫ్రెండ్స్. మరి మీకు అట్లనే కలిగి ఉంటే కమెంట్ చేయండి. గేమ్ ఓడిపోయిన తర్వాత తనుజ మస్తు ఏడ్చింది కదా, నాకైతే మస్తు బాధ అనిపించింది. నేను తనుజకు ఒకటే మాట చెప్తున్నా, తనుజ నువ్వు ఏడిస్తే నీ మోరాల్ ని నువ్వు డౌన్ చేసుకున్న దాని అవుతావు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది, నువ్వు ఏమీ చెయ్యలేవు. అదే నువ్వు నవ్వుతూ నీ పని చేయగలిగితే ఖచ్చితంగా అట్లీస్ట్ గెలవడానికి అవకాశమైనా ఉండేది అని నేను అంటున్నా. ఈ మధ్య తనుజ ప్రతి విషయంలో చికాకు పడుతూ, కోపంగా ప్రతి ఒక్కరితో గొడవ పడుతూ తనని తాను మొరాల్ డౌన్ చేసుకుంటుంది అని నాకు అనిపించింది. మరి మీకు అట్లనే అనిపించుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక తనుజ విషయంలోనే కాదు, మనందరి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ప్రతి విషయంలో మనము చాలా సెన్సిటివ్ గా ఆలోచించొద్దు. ప్రతి దాన్ని కీన్ గా అబ్జర్వ్ చేసి మనం పాజిటివ్ గా తీసుకొని ఒక స్టెప్ వేస్తే ఒక మంచి స్మైల్ తో ఖచ్చితంగా మనం గెలవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా వస్తాయని నేను అంటున్నా. అదే మనం సాడ్ అయితే, వెంటనే మనం డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా మన మొరాల్ డౌన్ అవుతుంది అని మనం గెలవడానికి అవకాశాలు అనేవి తగ్గిపోతాయి. మరి మీరేమంటారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.